తాజాంశాన్ని చూస్తున్న మహిళా ఎస్ఐపై వైసీపీ నాయకుల దురుసు ప్రవర్తనను శ్రీకాకుళం జిల్లా పోలీసు అధికారుల సంఘం ఖండించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, మహిళా ఎస్ఐ పట్ల దురుసు ప్రవర్తనపై పోలీసుల సంఘం ఏమంది? సాహిని, నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలోన అడుగున వైసీపీ దౌర్జన్యాలు అయితే కొట్టుమిట్టాడు కనిపించాయి. అయితే మెయిన్ ప్రధానంగా ప్రతి కోడల్లో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అప్రమత్తమై పోలీసులు అయితే ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోన బందోబస్తు పూర్తి స్థాయిలో పెట్టారు. కాకపోతే వైసీపీ నేతలు జన సమీకరణకి కనీసం దరఖాస్తు చేయకుండా అందరూ ఒక్కసారి భూకొమ్మడిగా ప్రతి కోడల్లో వచ్చి అరాచకాలు సృష్టించారు. ప్రధానంగా శ్రీకాకుళం సమీపంలో కొత్త రోడ్డు వద్ద NH5 దగ్గరికి ఆంధ్రవలస నియోజకవర్గం నుంచి ఆంధ్రవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఆయన అనుచరులతో కలిపి ఒక్కసారిగా రావడంతో అక్కడ విధుల్లో ఉన్న ఒక మహిళ ఎస్ఐని కూడా చూడకుండా ఎస్ఐ బూర్జీ ఎస్ఐ ప్రవళికపై ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేశారు. అయితే ఇది అందరూ చూస్తుండగా ఒక మహిళని అక్కడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేయడమే తప్పు. అందులో ఒక మహిళపై అసభ్యకరంగా ఆయనే చేతులు వేసి చేసింది క్లియర్ గా విజువల్స్ లో మనకు తెలుస్తున్నాయి. కాకపోతే దీని పట్ల అభ్యంతరం తెలిపారు. పోలీస్ అధికారుల సంఘం నేతలు ఈ రోజు ఖండించారు ఈ విషయాన్ని. విధుల్లో చేయడం 24 గంటలు కష్టపడి అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిపై ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పర్యటనలోన ఎంతో కష్టపడి విధులు నిర్వహిస్తుంటే వీళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేయడం ఎంతవరకు సంబంధించిన అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా ఎస్ఐ ప్రవళిక మీద ఇది చేయడం అత్యంత దారుణం అని చెప్తున్నారు. వైసీపీ నాయకులు చేసిన ఈ తీరుని అభ్యంతరం వ్యక్తం చేసిన జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు రానంగి కృష్ణనాయుడు, ఉపాధ్యక్షుడు భుజంగరావు, కోశాధికారి జగదాంబ దీనిపై చర్యలు తీసుకోవడానికి అయితే వీలైతే మాత్రం దీని మీద అభ్యంతరం చెప్పారు. కాకపోతే రేపు భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుంచి అందరూ ఇప్పుడు విధుల్లో ఉన్నారు. ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కూడా విధుల్లో ఉన్నారు. ఈ విధుల్లో ఉండడం వల్ల తదుపరి చర్యలకి ప్రారంభోత్సవం తర్వాత తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు వెల్లడించారు. దీనిపైన చట్టపరమైన చర్యలు ఏమున్నా తీసుకుంటామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ధన్యవాదాలు ఈశ్వర్.